అండి వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి మా షాప్లో వచ్చేసి బ్రెడ్ హల్వా అయితే చేస్తున్నాం. ఈ బ్రెడ్ హల్వా 10 నిమిషాల్లో మీరు ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చి అలా కూర్చుంటే మనం టీ తెస్తామని చెప్పి వెళ్ళి తీసుకురావచ్చు. ఈ స్వీట్ అంత టేస్టీగా ఉంటుంది. మనం బజార్కి వెళ్ళి స్వీట్స్ కొనుక్కొచ్చి పెట్టే బదులు బ్రెడ్ పంచదార అన్నీ ఉంటే చాలు, పాలకోవా కొద్దిగా అంతే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా టేస్ట్గా ఉంటుంది. మనం తెచ్చి వాళ్ళకి పెట్టంగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది వారమైనా 10 రోజులైనా అసలు చెడిపోదు, చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అయితే చూసేద్దాం, వచ్చేయండి. ఇది మీరు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఫస్ట్గా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 2 బ్రెడ్ తీసుకున్నాను. 2 బ్రెడ్లు మేము ఎక్కువ ఆయిల్ నెయ్యి అయినా ఎక్కువ పెద్ద కడాయిలో వేస్తాం కాబట్టి మేమైతే ఇలా పెద్ద పీసెస్ చేసాము. మీరు ఇంట్లో చిన్న కడాయిలో కొద్దిగా ఆయిల్ నెయ్యో వేసుకొని ఫ్రై చేసుకుంటే చిన్న పీసెస్ చేసుకోండి. నేనైతే బ్రెడ్ ఆల్రెడీ పీసెస్ ఉంటాయి కాబట్టి అలాగే అయితే విడివిడిగా చేసేసి అయితే ఇలా ఆయిల్లో వేసి కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి అయితే వేసాములేండి. దీంట్లో అయితే ఫ్రై చేసేస్తున్నా బాగా ఎర్రగా. పాకం అయితే దీనికి పంచదార పాకము ఫస్ట్ చేసి పెట్టేసాము. నీళ్ల పాకము చిక్కగా ఉండకూడదు. మనం కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు పాకంలో. ఇక్కడ వచ్చేసి బ్రెడ్ అయితే రెడీ అయింది చూడండి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా వేసి ఇలా తీయంగానే ఫ్రై అయిపోతుంది. ఇదేం పెద్ద పని కాదు, పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఈజీగా టేస్టీగా అయితే ఇంట్లో చేసుకోవచ్చు. బ్రెడ్ అయితే ఫ్రై చేసేసాను. ఇదిగోండి పాకం కూడా రెడీ అయిపోయింది. బేషన్లో అయితే వేసేసాము కొద్దిగా చల్లారాలని చెప్పేసి. అంటే ఎక్కువ చల్లారాల్సిన పని లేదు, వేడిగానే ఉండాలి, ఎందుకంటే బ్రెడ్ మెత్తబడాలి కాబట్టి. ఇక్కడైతే పాకం రెడీ అయింది, బ్రెడ్ రెడీ అయింది. మనం డ్రై ఫ్రూట్స్ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. మనకు ఇష్టం వచ్చినాయి, మన ఇంట్లో అవైలబుల్లో ఉన్నాయి, అసలు వేసుకోకుండా అలాగైనా తినొచ్చు, అది మన ఇష్టం. వేయాల్సిందే తినాల్సిందే అని ఏం లేదు. ఇంట్లో ఉంటే వేయచ్చు, లేవట్లేదు. మేమైతే వేయాలి, ఇప్పుడు షాప్లో కాబట్టి వేసేస్తాము. బ్రెడ్స్ అయితే మొత్తం పాకంలో అయితే వేసేసాను. వేసేసి ఇవి బాగా ఒత్తేయాలి, బాగా మెత్తగా నానతాయి. అంతలోగా మనం పాలకో అయితే ప్రిపేర్ చేసేద్దాం. పాలకో ఆల్రెడీ మా షాప్లో ఎప్పుడు ఫ్రెష్గా చేసే ఉంటాము. అదైతే మెత్తగా నలుపుకొని కొద్దిగా పాలు లూజ్గా ఉంటే పాలకో అయితే చాలా కొద్దిగా తొందరగా కలిసిపోద్ది. దీంట్లో మా దగ్గర కొద్దిగా టైట్గానే ఉంది పాలకో, ఇది లూజ్ అయితే ఏం లేదు. నేను నలిపేసి అయితే వేసేసాను. వేసేసి కొద్ది పాలకో వేసి బాగా కలిపేయాలి. కొద్ది పాలకో పైన డెకరేట్ చేసుకోవాలి. చూడటానికి అసలు బాగుంటుంది, టెంప్టింగ్గా తినాలనిపించేటట్టు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా కలిపేయాలి. ఇక్కడ నేను చూపించినది ఇలా వేసి స్పూన్ తీసుకొని మొత్తం బాగా కలిపేసాను నేను. మళ్ళీ పైన కూడా కొద్దిగా పాలకో వేసాను. డ్రై ఫ్రూట్స్ మొత్తం కట్ చేసి పైన అయితే వేసేయాలి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీనో, ఎంత టేస్టీగా చేసుకోవచ్చో. మనం పెళ్ళిళ్ళకి వెళ్తేనే బ్రెడ్ హల్వా తినాలి అని ఏం లేదు. ఇది డబల్ మిఠా అని కూడా అంటారు, బ్రెడ్ హల్వా అని కూడా అంటారు. కొంతమంది అలాగా, కొంతమంది ఇలాగైతే అంటారు. చూడండి కలిపేసాను స్పూన్తో అయితే నీట్గా. ఇట్లా కలిపి పెట్టేసేయాలి, రెడీ అయిపోతుంది. కావాలంటే యాలక్కాయ పొడి ఆల్రెడీ పాకంలో వేసేసాను. ఇంకా పైన బాదం జీడిపప్పు కట్ చేసి చిన్న పీసెస్గా, పిస్తా కూడా వేసుకోవచ్చు, పుచ్చ గింజలు కూడా వేసుకోవచ్చు. నేను చెప్పా కదా, ఏవి అవైలబుల్లో ఉంటే మనకు డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు. అంతేనండి, నేనైతే పాలకో అయితే రెడీ అయిపోయింది. చూడండి వేసేసాను పాలకో మొత్తం. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా డబల్ మిఠా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ఇలాగే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అసలు నేను వీడియో పెట్టింది కొంతమంది కామెంట్ చేశారు ఫుల్ వీడియో పెట్టమని. వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి, చూసి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.